హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే సెంటెన్స్ తర్వాత సెంటెన్స్కి మీనింగ్ ఏంటి, అసలు ఎగ్జాక్ట్గా ఒక సెంటెన్స్ అనేది ఎలా ఉండాలి, ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ అంటే ఏంటి, ప్రెడికేట్ అంటే ఏంటి, తర్వాత సెంటెన్స్ టైప్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకేనా? సో చూడండి ఫ్రెండ్స్, మనము బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్లో మనము ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సెంటెన్స్ అనమాట. సెంటెన్స్, వాట్ యూ మీన్ బై అ సెంటెన్స్? సెంటెన్స్ అంటే ఏంటి? మనం అనుకుంటాం ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఈజ్ ఏ సెంటెన్స్ అని చెప్పని అంటాం. కానీ ఇక్కడ చిన్నది విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనేది సెంటెన్స్ ఎప్పుడు కాదు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అస్ అ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ ఈజ్ కాల్డ్ సెంటెన్స్. అంటే ఒక పదాల సమూహం అనేది మనకి ఒక అర్థాన్ని అర్థవంతంగా ఇచ్చినప్పుడు ఆ పదాల సమూహాన్ని మనం ఏమంటామంటే వాక్యం అంటాం. అంటే పదాలన్నీ సమూహంగా ఉండాలి, ఒక వాక్య రూపంలో ఉండాలి. ఆ వాక్య రూపం అనేది మనకి ఒక కంప్లీట్ సెన్స్ కానీ మీనింగ్ కానీ ఇవ్వాలన్నమాట. సో ఆ వాక్యాన్ని ఏమంటారంటే సెంటెన్స్ అని చెప్పని అంటాం. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ అస్ ఎ కంప్లీట్ సెన్స్ ఆర్ మీనింగ్ ఈజ్ కాల్డ్ ఎ సెంటెన్స్. చాలా సింపుల్, అర్థమవుతుందండి. అంటే టేక్ ఇన్ ఎగ్జాంపుల్, మనము ఇష్టానుసారంగా మనం రాసేసి ఇది సెంటెన్స్ ఎందుకు కాదు అంటే కాదు. అలా ఎందుకు కాదు అంటే చూడండి, it's because it is that means a sentence is a basic unit of language which expresses a complete thought by following the grammar rules, that is called a syntax. ఎందుకు కాదు అంటే పదాల సమూహం మొత్తం అనేది ఎందుకు కాదంటే సెంటెన్స్ అనేది ఒక బేసిక్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ అనమాట. అది దేనిని ఫాలో అవుతుందంటే ఒక కంప్లీట్ థాట్ని మనకి ఇవ్వటానికి గ్రామాటికల్ రూల్స్ని ఫాలో అవుతుంది. దాన్ని ఏమంటారంటే సింటాక్స్ అని చెప్పని అంటారు. అందుకనే సింటాక్స్ ఎర్రర్స్ అని చెప్పి అంటారంటే ఈ సెంటెన్స్లో గ్రామర్కి సంబంధించిన తప్పులు ఉన్నాయి అని చెప్పని. అంటే మనం సెంటెన్స్ రాసేటప్పుడు ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ని మనం ఫాలో అవ్వాల్సిందే. నేను ఇష్టానుసారంగా రాసేసి ఇది ఎందుకు కాదు అని చెప్పంటే because it's not there in the grammar rules or else this sentence is not according to the grammar rules అని చెప్పి మనం స్ట్రైట్ అవే మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనండి? ఓకే. సో ఈ రకంగా ఒక సెంటెన్స్ అంటే ఏంటి? పదాల సమూహం ఒక అర్థవంతమైన అర్థాన్ని ఇవ్వాలి. తర్వాత సెంటెన్స్ అనేది ఒక కంప్లీట్ థాట్ని మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఆ థాట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి సెంటెన్స్ అనేది గ్రామర్ రూల్స్ని ఫాలో అవుతుంది అని మనం తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? ఒక్కసారి ఇంగ్లీష్ మీనింగ్ కూడా చెప్తాను. A group of thoughts which gives us a complete sense or meaning is called a sentence. Sentence is the basic unit of language and it which expresses a complete thought by following the grammatical rules, that is called a syntax. Okay na? Sare. Sentence ki ఇప్పుడు చెప్పండి, సెంటెన్స్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే మనం ఇంతవరకు మనం చాలా నేర్చుకొని ఉంటామండి. 1 2 3 4 రకాలు అని చెప్పని ఉన్నాయని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ సెంటెన్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది ఒక సెంటెన్స్ అని చెప్పి అనుకోండి. ఈ సెంటెన్స్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే ఏ సెంటెన్స్ అయినా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ది తాజ్ మహల్ అనేది ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది అనమాట. ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనేది ఏమవుతుందంటే ప్రెడికేట్ అవుతుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటంటే నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇక్కడ నేమింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఒక సెంటెన్స్లో నేమింగ్ పార్ట్ అనేది ఏదైతే ఉందో దానిని సబ్జెక్ట్ అని చెప్పని అంటారు. ఆ సబ్జెక్ట్ గురించే మిగతా సెంటెన్స్ అంతా కూడా ఉంటుంది. టేక్ ఇన్ ద ఎగ్జాంపుల్, రాజేష్ ఈజ్ డెలివరింగ్ ఇంగ్లీష్ గ్రామర్ లెక్చర్స్. ఇక్కడ నేమింగ్ పార్ట్ ఏంటండి? రాజేష్ అనేది. ఓకేనా? తర్వాత ప్రెడికేట్ అంటే ఏమవుతుందంటే వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అనమాట. అంటే వాట్ ఈజ్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ ఏం చేస్తుందో చెప్పేది మిగతాదంతా ఏమవుతుందంటే ప్రెడికేట్ అవుతుంది అనమాట. రాజేష్ ఈజ్ డెలివరింగ్ ఇంగ్లీష్ గ్రామర్ లెక్చర్స్, ఈజ్ డెలివరింగ్ ఇంగ్లీష్ గ్రామర్ లెక్చర్స్ అనేది ఏమవుతుందంటే ప్రెడికేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సబ్జెక్ట్ అంటే నేమింగ్ పార్ట్, ప్రెడికేట్ అంటే ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడే మిగతా సెంటెన్స్ మొత్తం అనమాట. ఓకేనా? ఇంకా ఇది కూడా మీరు చూసుకోవచ్చు. లలిత ఈజ్ డ్రైవింగ్ ఏ స్కూటర్. లలిత అనేది నేమింగ్ పార్ట్, ఈజ్ రైడింగ్ ఏ స్కూటర్ అనేది ఏమవుతుందంటే ప్రెడికేట్ అవుతుంది. అంటే
నేమింగ్ పార్ట్ ఏమవుతుంది లలిత, ప్రెడికేట్ అనేది ఏమవుతుంది వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్ అనేది ఈజ్ రైడింగ్ ఏ స్కూటర్ అనేది మనకి ప్రెడికేట్ అనేది అవుతుందన్నమాట. సో ఈ రకంగా సబ్జెక్ట్ గురించి ప్రెడికేట్ గురించి మనం తెలుసుకున్నాం. ఇవి సెంటెన్స్లో ఉన్న పార్ట్స్ అనమాట. సబ్జెక్ట్ అంటే నేమింగ్ పార్ట్, ప్రెడికేట్ అంటే వాట్ ఈస్ టాక్డ్ అబౌట్ ద సబ్జెక్ట్ అనమాట. సో ఆ రకంగా సెంటెన్స్ పార్ట్స్ అనేవి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా సెంటెన్స్ టైప్స్లోకి మనం వచ్చామన్నమాట. ఎన్ని రకాల సెంటెన్సెస్ మనకు ఉన్నాయంటే మనం చాలా వరకు మనం తెలుసుకుని ఉంటాం కేవలం 4 రకాల సెంటెన్సెస్ మాత్రమే ఉన్నాయని చెప్పని మనం తెలుసుకుంటాం. ఏంటంటే అది ఏ డిక్లరేటివ్ సెంటెన్స్, అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని మనము తెలుసుకున్నాం. అండ్ చెప్పండి ఏ డిక్లరేటివ్ సెంటెన్స్, అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, అన్ ఇంపరేటివ్ సెంటెన్స్, తర్వాత అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4 రకాల సెంటెన్సెస్ మనకి ఉన్నాయి. దీంతో పాటు 5th వన్ అండ్ 6th వన్ అనమాట అండ్ ఆప్టేటివ్ సెంటెన్స్ అండ్ ఎంపటిక్ సెంటెన్స్ గురించి కూడా మనము తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ వన్ మీరు గమనించినట్లయితే ఏ డిక్లరేటివ్ సెంటెన్స్. ఆ నేమ్లోనే చెప్పేస్తుందండి డిక్లరేషన్ అని చెప్పంటే ఏంటంటే అతను మంచివాడు, ఆవిడ మంచిది, లేదా అతను మంచివాడు కాదు. ఓకేనా, ఇది మంచి అపార్ట్మెంట్ కాదు, అలా రకరకాలుగా మనం చెప్తూ ఉంటాం. డిక్లరేషన్ డిక్లేర్ చేసేస్తూ ఉంటాం అనమాట. సో అటువంటి సెంటెన్సెస్ని ఏవైనా కావచ్చు అనమాట. అటువంటి సెంటెన్సెస్ మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఈ సెంటెన్స్ నేమ్లోనే ఉందన్నమాట డిక్లరేషన్స్ అని చెప్పని. అంటే సో దాట్ మీన్స్ దిస్ సెంటెన్స్ టెల్స్ అబౌట్ ద స్టేట్మెంట్స్. అంటే మీ యొక్క స్టేట్మెంట్స్ని మీరు చెప్పడానికి మనము ఏదైనా స్టేట్మెంట్స్ మీరు చెప్పినట్లయితే ఆ స్టేట్మెంట్స్ దేని కిందకి వస్తాయని చెప్పంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయన్నమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ వాంట్ టు బికమ్ ఏ పోలీస్ ఆఫీసర్. నేను ఒక పోలీస్ ఆఫీసర్ని అవుదాం అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ వన్ హంప్టీ డంప్టీ సాట్ అనే వాల్. హంప్టీ డంప్టీ ఒక వాల్ పైన కూర్చొని ఉన్నారు. రాజేష్ టీచర్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. రాజేష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ని టీచ్ చేస్తున్నాడు. రాజేష్ రన్నింగ్ యూట్యూబ్ ఛానల్. రాజేష్ ఒక యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ ఉన్నాడు. తర్వాత సరళ లివ్స్ ఇన్ ఏ అపార్ట్మెంట్. సరళ అపార్ట్మెంట్స్లో నివసిస్తూ ఉంది. అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఏదైనా కావచ్చు. దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉన్నారు. తర్వాత అండ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. వాళ్ళు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. అలా ఏదైనా కావచ్చు అండి. ఒక స్టేట్మెంట్, ఒక డిక్లరేషన్ అన్నీ కూడా దేని కిందకి వస్తాయంటే డిక్లరేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయన్నమాట. అంతే, చాలా సింపుల్. తర్వాత రెండవ సెంటెన్స్ ఏంటంటే యాన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నార్థక వాక్యాలు అనమాట. ప్రశ్నార్థక వాక్యాలు. ఈ ప్రశ్నార్థక వాక్యాలు మనకి ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, 2 WH క్వశ్చన్స్ అనమాట. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక ప్రశ్న ఎదుటి వ్యక్తి మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఎస్ ఆర్ నో ఆన్సర్ చెబితే సరిపోతుంది అనమాట. కెన్ యూ ఈట్ అ బనానా? ఎస్, సరిపోయింది అనమాట. తర్వాత కెన్ యూ ఈట్ అ బిర్యానీ ప్యాకేజ్? నో. కెన్ యూ గో టు హైదరాబాద్? ఎస్. తర్వాత ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? ఎస్. అండ్ ఈజ్ షీ స్లీపింగ్ నౌ? ఎస్. అలా అనమాట. అంటే మనము ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆ ప్రశ్నకు వచ్చే సమాధానం ఏమవుతుందంటే ఎస్ ఆర్ నో ఆన్సర్స్ అనేవి వస్తాయి. అవి అలా ఎస్ ఆర్ నో చెప్పినా కూడా సరిపోతుంది అనమాట ఆన్సర్స్గా. వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్, తర్వాత వీటికి ఇచ్చే ఆన్సర్స్ కూడా ఎస్ ఆర్ నో ఆన్సర్స్ అయ్యి ఉంటాయి. ఇది ఒక సైడ్. అయితే మరొక సైడ్ ఏంటంటేనండి యాక్సిలరీ వెబ్స్. అంటే మనకి యాక్సిలరీస్లో ప్రైమరీ యాక్సిలరీస్, మోడల్ యాక్సిలరీస్ ఉన్నాయన్నమాట. అంటే మొత్తము ప్రైమరీ యాక్సిలరీస్తోనూ మోడల్ యాక్సిలరీస్తోనూ ఏదైనా ఒక ప్రశ్న మిమ్మల్ని అడిగితే దానికి మనం చెప్పే సమాధానాలు ఎస్ ఆర్ నో ఆన్సర్స్ అవుతాయి. వాటిని ఏమంటారంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పని అంటారు. అంటే ఏంటంటే నేను చెప్పాను కదండి ఫ్రెండ్స్, ఏంటంటే ఒక ప్రశ్న మిమ్మల్ని ఎవరైనా హెల్పింగ్ వెబ్తో అడిగినప్పుడు చెప్పే సమాధానము ఎస్ ఆర్ నో అవుతుంది. వాటిని ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఆన్సర్స్ అని చెప్పని కూడా అంటారు అనమాట. సో ఇది ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి. చూడండి, కెన్ యూ గెట్ అ గవర్నమెంట్ జాబ్? నువ్వు గవర్నమెంట్ జాబ్ని నువ్వు సంపాదించగలవా? ఎస్, నేను సంపాదించగలను. ఎస్, ఐ కెన్ గెట్ అ గవర్నమెంట్ జాబ్ అనమాట. సో అది ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ కిందకి వస్తుంది. తర్వాత WH క్వశ్చన్స్ అనమాట. ఈ WH క్వశ్చన్స్ లేదా డెస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అని చెప్పని అంటారు అనమాట. అంటే ఏంటంటే వీటికి ఎస్ ఆర్ నో ఆన్సర్స్ చెప్తే సరిపోదు. అంటే వేర్ ఆర్ యూ స్టేయింగ్? ఐ ఆమ్ స్టేయింగ్ ఎట్ సో అండ్ సో అపార్ట్మెంట్. నేను యొక్క అపార్ట్మెంట్లో నేను నివసిస్తున్నాను. వేర్ ఆర్ యూ స్టేయింగ్ అని మళ్ళీ క్వశ్చన్ అడిగితే ఎస్ అన్నాను అనుకోండి, దానికి ప్రాపర్ ఆన్సర్ అవుతుందా? అవ్వదనమాట. సో అంటే ఏంటంటే ఈ WH క్వశ్చన్స్లో మన క్వశ్చన్స్ని అడిగినప్పుడు మనకు ఖచ్చితంగా డెస్క్రిప్టివ్ ఆన్సర్ ఇవ్వాలి. అంటే వివరణాత్మకమైన అటువంటి జవాబు మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. సో తర్వాత
హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డెలివరింగ్ లెక్చర్స్, నువ్వు ఎంతకాలం నుంచి లెక్చర్స్ని డెలివర్ చేస్తున్నావు. ఐ హ్యావ్ బీన్ డెలివరింగ్ లెక్చర్స్ ఫర్ 15 years అలా మనం చెప్పుకోవచ్చు అనమాట. దానికి ఇక్కడ చూడండి, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఐ హ్యావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఫర్ 3 months, నేను 3 నెలలుగా ఎగ్జామ్స్కి నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను అలా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత చూడండి మూడవది యాన్ ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్సెస్ అనేవి చాలా చాలా ఈజీ. ఇంపరేటివ్ సెంటెన్సెస్కి చాలా గుర్తుండే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం కదండి, ఏంటంటే సబ్జెక్టు ప్రెడికేటివ్ అని చెప్పని. సబ్జెక్ట్ అనేది ఉండదండి ఇంపరేటివ్ సెంటెన్సెస్లో, వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ అనేది మాత్రమే ఉంటుందన్నమాట. సో చూడండి ఇక్కడ వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, కమ్ ఇన్, గో దేర్ అలా అనమాట. అంటే సబ్జెక్ట్ అనేది ఉండదు. ఇక్కడ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి మీరు ఏమనుకోవాలంటే యూని సబ్జెక్ట్ స్థానంలో మీరు పెట్టాల్సి ఉంటుంది. ఏం పెట్టాలండి, యూని సబ్జెక్ట్ స్థానంలో ఉంచాల్సి ఉంటుంది. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్లో ఎక్కువగా ఏముంటాయంటే ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్స్, సజెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఏమి ఉంటాయి, ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్స్, సజెషన్స్ ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కమ్ ఇన్ ఆర్డర్ అనమాట. ఓకేనా. తర్వాత కమాండ్ కూడా అవుతున్నాడు, ప్లీజ్ సిట్ హియర్ రిక్వెస్ట్ అనమాట, కూర్చోండి అని చెప్పని. తర్వాత డోంట్ ఆపరేట్ మొబైల్, నువ్వు మొబైల్ని ఆపరేట్ చేయొద్దు. ఇదేమవుతుందంటే ఇది కూడా కమాండ్ కానీ ఇది కూడా కమాండ్ కానీ లేకపోతే ఆర్డర్ కానీ అవుతుంది అనమాట. ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ ఇది సజెషన్ అవుతుంది, మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి అనే సజెషన్ అనేది అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ ఈ కమిన్ అంటే యూ కమిన్, యూ ప్లీజ్ సిట్ హియర్, యూ డోంట్ ఆపరేట్ మొబైల్, యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్ అనమాట. అంటే మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి 2 words 3 words సెంటెన్సెస్ మీకు వచ్చినప్పుడు దీనికి ముందు యూ అనే పదం అనేది హిడెన్గా ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఓకే. దీన్ని ఏమంటారంటే ఇంపరేటివ్ సెంటెన్స్ అని చెప్పని అంటారు. ఇందులో ఆర్డర్స్, కమాండ్స్, రిక్వెస్ట్స్, సజెషన్స్ ఉంటాయన్నమాట. సో 4th సెంటెన్స్ అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. అన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యం అనమాట, అమితాశ్చర్యం. అంటే మిమ్మల్ని వావ్ అన్న ఫీలింగ్లోకి తీసుకెళ్ళేదనమాట, లేదంటే సాడెస్ట్ ఫీలింగ్లోకి తీసుకెళ్ళే ఒక ఫీలింగ్ వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్రెస్ చేసే పదాలు ఉంటాయి కదా, అయ్యో, వావ్, సూపర్, ఎస్ అలా అని మీరు అరుస్తూ ఉంటారు కదా. అలా మీరు ఏదైనా అచీవ్ చేసినా, మీరు ఏదైనా పోగొట్టుకున్నా సడన్గా మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ దేని కిందకి వస్తుందంటే ఎక్స్క్లమేటరీ, ఆశ్చర్యార్థకంలోనికి వస్తుందన్నమాట. సో ఈ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ఏ సడన్ ఫీలింగ్ ఆర్ ఏ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్. ఇట్ టెల్స్ అబౌట్ ద సడన్ ఫీలింగ్ ఆర్ ఏ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్. ఈ సడన్ ఫీలింగ్ కానీ ఫీలింగ్ ఆఫ్ సర్ప్రైజ్ని మీరు ఒకేసారి బయటికి మీరు చెప్పినప్పుడు మీకు వచ్చే వర్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ దేని కిందకి వస్తాయి అని చెప్పంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కిందకి వస్తాయి అన్నమాట. చూడండి ఫస్ట్ ఓ, అవునా, వావ్, వావ్ అని చెప్తాం. హుర్రే, ఇండియా వన్ ద మ్యాచ్. అలాస్, అయ్యో, హౌ బ్యూటిఫుల్ షీ ఈజ్, వాట్ ఎన్ ఐడియా సర్జీ. ఇవన్నీ కూడా మొత్తం దేని కిందకి వస్తాయంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కిందకి వస్తాయి. అయితే ఇందులో మీకు అలాస్ అనేది మాత్రమే ఏంటంటే ఒక వడివికల్ సాడ్ థింగ్ని చెప్పడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏదైనా పోగొట్టుకున్న మనుషులు చనిపోయినా సరే అలాస్ అలా మనం చెప్పడానికి ఉపయోగపడుతుంది. మిగతా అన్నీ కూడా కామన్గా మీకు ఏంటంటే ఆశ్చర్యాన్ని లేకపోతే మీ యొక్క హ్యాపీనెస్ని రిప్రజెంట్ చేసేవి. ఓకేనా. సో ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ కిందకి వస్తుందండి. తర్వాత ఆప్టేటివ్ సెంటెన్స్. ఈ ఆప్టేటివ్ సెంటెన్స్ దేనికి ఉపయోగిస్తారంటే మీరు ఏదైనా కోరికను కోరేటప్పుడు, మీరు ప్రేయర్ చేసేటప్పుడు, లేకపోతే మీరు ఎవరినైనా దీవించేటప్పుడు, లేకపోతే మీరు ఎవరినైనా శపించేటప్పుడు మీరు ఆప్టేటివ్ సెంటెన్సెస్ని ఉపయోగిస్తారన్నమాట. చూడండి, మే యూ గెట్ ఏ సెక్యూర్ జాబ్, నువ్వు ఒక జాబ్ని సంపాదించాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. మే యూ హ్యావ్ ఎ హ్యాపీ బర్త్డే, మే గాడ్ బ్లెస్ యూ, ఇవన్నీ దీని కిందకి వస్తాయన్నమాట. కానీ ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయన్నమాట. మీరు జస్ట్ గుర్తుంచుకోండి, దీవెనలు, ప్రార్థనలు, తర్వాత శాపనార్థాలు, తర్వాత కోరికలు, వీటన్నిటిని వ్యక్తపరచడానికి మనకు ఆప్టేటివ్ సెంటెన్సెస్ అనేది ఉపయోగపడతాయి. మే యూ గెట్ ఎ సెక్యూర్ జాబ్, ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, మే యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇవన్నీ దేని కిందకి వస్తాయంటే ఆప్టేటివ్ సెంటెన్సెస్ కిందకి వస్తాయన్నమాట. తర్వాత అండ్ ఎంఫటిక్ సెంటెన్స్. ఎంఫటిక్ సెంటెన్స్ అంటే నొక్కి చెప్పే సెంటెన్సెస్ అనమాట. ఓకేనా. నొక్కి చెప్పే సెంటెన్సెస్ కిందకి
ఇవి వస్తాను అంటే ఎంఫసిస్ ఆన్ ఏ వర్డ్ ఆర్ సెంటెన్స్ అనమాట. ఇట్ టెల్స్ అబౌట్ ద ఎంఫసిస్ ఆన్ ఏ వర్డ్ ఆర్ సెంటెన్స్. ఇప్పుడు నువ్వు చేసావా, నేనే చేశాను. నువ్వు అమ్మాయితో మాట్లాడావా, నేను మాట్లాడాను. తర్వాత నువ్వు వెళ్ళావా మార్కెట్కి, వెళ్ళాను. అలా మీరు చెప్పేటప్పుడు అనమాట, మీరు నొక్కి చెప్పేటప్పుడు ఇలా వస్తాయి అనమాట. ఎలా అంటే చూడండి, ఐ డిడ్ స్పీక్ టు హర్, నేను ఆవిడతో మాట్లాడాను. నేను ఆవిడతో మాట్లాడాను. తర్వాత ఐ డూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్. ఆర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్? ఎస్. డూ యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్? మిమ్మల్ని అడిగారు అనమాట. డూ యూ ప్రిపేర్ ఫర్ ఎగ్జామ్స్? ఎస్, ఐ డూ ప్రిపేర్ ఫర్. అవును, నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను. నేను ఆ అమ్మాయితో మాట్లాడాను నేను ఆ అమ్మాయితో. అలా మీరు చెప్పేటప్పుడు మీకు ఏంటంటే కొంచెం స్ట్రెస్ చేసి చెప్పేటప్పుడు ఎంఫటిక్ సెంటెన్సెస్గా వీటిని మనము వర్గీకరిస్తాం అనమాట. అంతకుమించి ఏం లేదు. తర్వాత చూడండి, ఐ డిడ్ కంప్లీట్ దిస్, నేనే కంప్లీట్ చేశాను. ఐ డిడ్ కంప్లీట్ దిస్ టాస్క్, నేను ఈ టాస్క్ని కంప్లీట్ చేశాను. నేను అని మీరు స్ట్రెస్ చేసి చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి అనమాట. ఈ రెండింటిని జస్ట్ ఆప్టేటివ్ సెంటెన్స్ని, ఎంఫటిక్ సెంటెన్స్ని జస్ట్ గుర్తుంచుకోండి. ఈ 4 సెంటెన్సెస్ మీద బాగా ఫోకస్ చేయండి. సబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ ఏంటో కూడా మీరు కొంచెం అర్థం చేసుకోండి. సెంటెన్స్ అంటే కూడా మీరు అర్థం చేసుకోండి. సెంటెన్స్, సబ్జెక్ట్, ప్రిడికేట్, సెంటెన్సెస్ టైప్స్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ. చాలా బాగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. 1-2 సార్లు వినండి. సబ్జెక్ట్ని బాగా డెవలప్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్.